హలో ఎవ్రీబడి, ఈఏపీసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది తెలంగాణలో అయితే స్టార్ట్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏపీ వాళ్ళకి కూడా చాలా త్వరలో స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో చాలా క్రూషియల్ స్టెప్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం. ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీరు ఖచ్చితంగా రిఫరెన్స్ ఏం తీసుకోవాలి అంటే 2024 కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయా వెబ్సైట్ లో, తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ లో అలాగే ఏపీ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు ఈ లిస్టులు అనేవి దొరుకుతాయి. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా ఒక స్టూడెంట్ తయారు చేసుకున్న పేపర్ వర్క్ ఎలా ఉందో మీరు కూడా అలా తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 15,000 అయితే కనుక లాస్ట్ ఇయర్ ర్యాంక్ డీటెయిల్స్ లో దగ్గరలో 13,000 లేదా 13,500 నుంచి స్టార్ట్ చేసి 18,000, 19,000, 20,000 వరకు మీకు ఎన్ని కాలేజెస్ కావాలంటే అన్ని కాలేజెస్, ఒక కాలేజ్ లో ఎన్ని బ్రాంచెస్ కావాలంటే అన్ని బ్రాంచెస్ లోనూ పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక ర్యాంక్ కి ఒక కాలేజ్ లో ఒక బ్రాంచ్ లో డైరెక్ట్ గా సీట్ వస్తుంది అనే గ్యారంటీ ఉండదు. ప్రతి స్టూడెంట్ మినిమం టు మినిమం ఒక 10 కాలేజెస్ లో ఏదైనా బ్రాంచెస్ లో నాకు సీట్ వస్తే నేను జాయిన్ అవుతాను కన్ఫర్మ్ గా అనే ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఇవ్వాలి? మినిమం టు మినిమం 50-60 నుంచి 150-200 వరకు కూడా కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది అతి సెక్యూర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వేదాంత తెలుగు యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.